నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళకి నేను ఒక 500 వీడియోస్ మంచి మార్గం ఛానల్లో లోడ్ చేశాను. ఈ 500 వీడియోస్ చాలా మందికి ఒక కొత్త దృక్పథం, ఆలోచన శక్తి, ఒక కొత్త విధానం, ఒక కొత్త దిక్సూచిగా మారాయని నేను భావిస్తున్నాను. నేను మంచి మార్గంలో వీడియోస్ అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దు, వేసి వేస్ట్, సమాజం చేంజ్ కాదు, నీవు బాగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, పెద్ద పెద్ద సామాజిక అంటే కార్యకర్తలు కానివ్వండి, సామాజిక దృక్పథంతో ఆలోచించే పెద్ద వ్యక్తులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వక్తలు కానివ్వండి, చెప్తుంటే సమాజం ఇంకా ఘోరంగా తయారవుతుంది, కానీ దాంట్లో ఏ మార్పు ఉండదు. నీవు సమాజం అనే ఒక బండను నెత్తితో ఢీకొంటున్నావు, నీ తల పగులుతుంది, రక్తం వస్తుంది తప్ప సమాజం చేంజ్ కాదు అని మా ఇంట్లో అందరి భావన. కానీ వాళ్ళ భావనకు వ్యతిరేకంగా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నా. చాలామంది నవ్వుతున్నారు, చాలామంది ఏడుస్తున్నారు నా వీడియోస్ చూసి, చాలామంది అసహించుకుంటున్నారు, చాలామందికి కోపం వస్తుంది నాపై. కానీ నా భావన ఏమంటే, ఇప్పుడు నా వీడియోస్ 11 లక్షల వ్యూస్ వచ్చినాయి, దాటిపోయింది. 11-12 లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అయితే నా భావన ఏమంటే, దీంట్లో 100 మంది 11-12 లక్షల వ్యూస్లో ఒక 100 మంది ప్రాపర్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే రెవల్యూషన్ తప్పక స్టార్ట్ అవుతుంది అని నా దృఢ సంకల్పం. అందుకోసము సమాజం అనేది ఒక బండరాయి, నీ నెత్తిని తీసుకొని కొట్టకు దానికి అన్న, నాకు ఎక్కడో ఒక చోట నిజానికి న్యాయం జరుగుతుంది అనే ఒక భావన. ఎందుకంటే నేను నా కెరియర్లో కానీ ఎక్కడైనా కానీ నేను ఒకటి నిజము అని నిర్ధారణ అయితే నా జాబ్ను కూడా కేర్ చేయకుండా దాన్నే పట్టుకొని అంటే నడిపించే యోగ్యత నాకుంది. అంటే ఉద్యోగం ఊడుతుంది అనే భయం కూడా నాకు లేకుండా నేను అలాగే ఆ పనులే చేసేవాడిని. సో అది అలవాటైంది కనుక నాకు ఈ 500 పైచిలకు వీడియో చేయడం పెద్ద పనేమీ కాదు. కానీ నా 500 వీడియోల వల్ల ఎంతమంది లాభపడ్డారు, వాళ్ళ దృక్పథం మారింది, వాళ్ళు 10 మందికి ఈ సువార్త అంటే మన బైబిల్ సువార్త కాదు, నా సువార్త చేరుతుంది అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా. నేను ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్పై నాకేమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే డ్యామ్లు, బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, మెట్రోలు అన్నీ ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచే జరుగుతున్నాయి. అది దేశానికి చాలా మంచిది. కానీ ఈ ఇల్లు
భూమి అనే రెండు పదాలు మన సొసైటీని అతలాకుతలం చేస్తున్నాయి. వాళ్ళు తాము సంపాదించిన ధనాన్ని తమ కోసం కానివ్వండి, దేశం కోసం కానివ్వండి, లేదా సమాజం కోసము ఖర్చు పెట్టుకోకుండా అది ఈ సొంత ఇల్లు సొంత స్థలం వైపు డైవర్ట్ కావటం వల్ల దేశానికి తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. మీరు కొనడం వల్ల కొంతమందే కుబేరులుగా మారుతున్నారు. నేను మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సమాజం గురించి, ఎకనామిక్స్ గురించి ఎందుకు మాట్లాడతా అంటే, ఎకనామిక్స్ మన లైఫ్కి ఒక లాజిక్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఈ హై రైజెస్లో లేదా పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర ఫ్లాట్స్ కొంటున్నారు. అంటే ఆ పెద్ద బిల్డరు చీపెస్ట్ లేబర్ తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ చేసి, మన కళ్ళ ముందు కన్స్ట్రక్షన్ చేయడు, ఆయన కన్స్ట్రక్షన్ చేసినాక మనం దాని అవతారం చూసి కొంటాం. గమనించండి, మనము కట్టినాక దాని అవతారం చూస్తాం, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూడమండి. ఆ ఛాన్సే లేదు కదా. కట్టేటప్పుడు మనము 30 అంతస్తు 20 అంతస్తులు ఎక్కలేము, లిఫ్ట్ ఉండదు. సో మీ అనుకున్న మీ కలల ఇంటిని మీరు సూపర్వైజ్ చేయలేరు. కానీ మీరు 20 అంతస్తు మీద కొంటారు, ఆయన శాసిచ్చిన డబ్బులు ఇస్తారు. ఆయన శాసిచ్చిన డబ్బులు ఎట్లిస్తారు అంటే లోన్ రూపంలో తీసుకొని ఆ ఫ్లాట్ కొంటారు. అంటే మీరు 100 పెడితే మీరు ఆ ఫ్లాట్ కొనే వరకు దాని విలువ మీరు 200 చెల్లించవచ్చు. కానీ ఒక 20 ఏండ్ల ఈఎంఐ చెల్లించిన ఫ్లాటు 20 ఏండ్ల తర్వాత అదే రేటు పలుకుతుందా? ఒక సొంత స్థలంపై ఇల్లు కట్టుకుంటే దాని విలువ పెరుగుతుంది, కానీ ఒక ఫ్లాట్ విలువ తరుగుతుంది అని నేను కోకొల్ల వీడియోల్లో స్పష్టంగా చెప్పాను. లాజికలీ చెప్పాను, బుజ్జగించి చెప్పాను, మానవతా దృక్పథంతో చెప్పాను, మీకు నష్టం కావద్దని చెప్పాను. కానీ చాలా మందికి అది బుర్రకెక్కడం లేదు. నా బాధ ఇలా ఇప్పుడు నాకు పోయేది ఏం లేదు. యూట్యూబ్ కొన్ని డబ్బులు ఇస్తుంది. నేను ఒక రోజు అర్ధగంట వీడియో వేస్తే నాకు జరిగే నష్టం ఏం లేదు. కానీ నాకు ఏం ప్రాబ్లం అంటే ప్రజలు వింటున్నారు, దాన్ని ఆచరించటం లేదు. వినడం అంటే ఇప్పుడు నేను చెప్పింది వినడం లేదు అంటే మీరు ఒక ఐటమ్ సాంగ్ వింటున్నట్టు లెక్క. ఐదర్ చెప్పటంలో నా తప్పు ఉంది, లేదా మీరు సీరియస్గా ఈ విషయం తీసుకోవట్లేదు. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీడియోస్ ప్రమోట్ చేయడము, లేదా నాకై నేనే వెళ్ళి సమావేశాల్లో దూరి నా అభిప్రాయాలు చెప్పటం, లేదా టీవీ ఛానల్స్లో వాళ్ళ దగ్గర నేనే ఇంటర్వ్యూస్ అడుక్కొని తీసుకొని ఇంటర్వ్యూస్ చేయటం, ఇలాంటి పనులు చేయొచ్చు. కానీ నాకు అదంతా వ్యర్థం అనిపిస్తుంది. ఎప్పుడు నా డైరెక్ట్ మాటలే జనాల చెవిలోకి ఎక్కుతలేవు అంటే ఐదర్ నా తెలుగు భాషలో ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళ యాటిట్యూడ్లో. ఎందుకంటే వేల మంది చూస్తున్నారు కానీ యాటిట్యూడ్ చేంజ్ అవుతలేదు అంటే ఏదో బలమైన పునాది వాళ్ళ బ్రెయిన్లో పడింది. నా ప్రయత్నం ఏమంటే ఒక బుల్డోజర్ తెచ్చి పెకిలిచ్చి వేయడం చాలా తప్పు. అది నాలాంటి సామాన్యుడు చేయలేడు. కనుక ఈ పునాది రాళ్లను ఒక్కొక్కటిగా పీకాలి.
నా వీడియోస్ 500 పైచిలకు వీడియోస్ చూడండి. నేను ఏది డైరెక్ట్గా ఒక్కసారే నేను తెగిలిచ్చానండి. డోస్ బై డోస్, డోస్ బై డోస్ అంటే వివిధ రకాలుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది జోక్స్ వేస్తూ ఉంటారు. అంటే సన్నాసులను కూడా నేను ఒక్కోసారి అలో చేస్తూ ఉంటాను. ఎందుకంటే సమాజంలో సన్నాసులు ఉంటేనే ఇలాంటి మోసాలు జరిగి చాలా మంది బతికి బట్టగడుతున్నారు. సన్నాసులు లేరనుకోండి, అందరు ఇంటెలిజెంట్ ఉన్నారనుకోండి, మరి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ ఎట్లా బతుకుతారు? కొన్ని 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 చోట్ల మనం గుడికి పోయిన మల్లమ్మ పోచమ్మ గుడిలో కొంతమంది ఈ గొర్రెలను మేకలను బలిస్తుంటారు. అట్లనే సమాజంలో కొన్ని గొర్రెలు మేకలు కావాలి. ఈ బిల్డర్లే గ్రామ దేవతలు, పెద్ద దేవతలు అనుకోండి. అంటే వీళ్ళకు బలి ఇవ్వాలి, వీళ్ళని తప్పదు. ఎందుకంటే వీళ్ళని బలిస్తే వీళ్ళు కొంచెం శాంతంగా ఉంటారు. నాకు అది కూడా ఇష్టం లేదు, వీళ్ళని బలి ఇవ్వడం కూడా, కానీ తప్పదు. నా నా వీడియోస్ మీదే నవ్వి వ్యంగ్యంగా నవ్వి నష్టపోతుంటే నాకు బాధ కలుగుతుంది, కానీ సంతోషం కలగదు. బాగైంది వీళ్ళకని ఒకసారి అనిపిస్తుంది. కానీ ఏ 10 25 పోతే, లేదా 1000 10,000 పోతే సరే, కానీ లక్షలు లక్షలు ప్రజలు కోల్పోతుంటే నేను చూడలేక రిస్క్ తీసుకొని ఈ వీడియోస్ చేస్తాను. నేను ఎవ్వరూ స్పాన్సర్ తీసుకోలేను. నేను బహిరంగంగా ఎవరితో చర్చ జరపలేను. నేను ఎవ్వరి పక్షాన యాడ్స్ వేయలేను. అంటే నా ఛానల్ గ్రో కావడానికి నేను ఏ స్టెప్స్ తీసుకోకుండా మీ సంక్షేమం కోసం పాటుపడుతున్నా. కనుకనే నా ఛానల్ని ప్రోత్సహించండి అని, ఫైనాన్షియల్గా ప్రోత్సహించండి అని అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా. ఎందుకంటే నా చేతులు కట్టేయబడి ఉన్నాయి. I cannot grow my channel out of turn. అంటే మీ సహకారంతో ఛానల్ నడవాలని కోరుకుంటున్నా, కానీ బిల్డర్ల సహకారంతో నా ఛానల్ గ్రో కావాలని నేను డైరెక్ట్గా ఏ ఫేర్కి వెళ్ళలేను. డైరెక్ట్గా ఏ పని చేయలేను. ఎందుకు చేయలేను? రిస్క్ విపరీతంగా ఉంది. అన్ఇమాజినబుల్ రిస్క్ ఉంది. అయినా నాకు నా రిస్క్ కన్నా ఎక్కువ మీరు పడే బాధ, ఫ్యూచర్లో పడే బాధను నేను తొలగించగలిగితే అదొక పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తాను. అందుకోసమే ఈ ఇండ్ల మీద నేను విరుచుకుపడుతున్నా. మనము క్రిస్టల్ క్లియర్గా ఆలోచించాలి మన లైఫ్ గురించి. మనము సంపాదించే డబ్బు ఇప్పుడు చూడండి, పెరిగినాక పిల్లలు మన స్టేట్లో ఉండలేరు, మన డిస్టిక్లో ఉండలేరు, మన ఇంట్లో ఉండరు. అంటే ఇక్కడ ఉద్యోగం ఉన్నా వేరే కాపురం పెట్టే సంస్కృతి వచ్చినాక నేను ఒకటే ప్రశ్న అడుగుతా. మీరు మీ జీవితకాలం సంపాదించిన డబ్బును ఒక వెధవ ఇంటిపై ఎందుకు ఖర్చు పెట్టాలి? పెద్ద ఫ్లాటు, పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టాలి? కోట్ల రూపాయల బిల్డింగ్ ఎందుకు కట్టాలి? మీ పిల్లలు మీతో ఉండరు అని స్పష్టంగా ప్రశ్నించి ఉన్నప్పుడు ఒక భార్యాభర్తకు 2 రూములు, ఒక కిచెను, బాత్, లెట్ అంటే చాలు. ఎవరన్నా బయటి వాళ్ళు వస్తే ఒక బాత్లెట్ ఎక్స్ట్రా, 2 ఒక హాలు, ఒక హాలు, ఒక బెడ్రూము, బాత్లెట్ చాలు. అంటే మీకు ఒక 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడితే మీకు సరిపోను ఇల్లు కట్టుకోవచ్చు.
కావాలిస్తే భారం అనిపిస్తే పిల్లలను తరిమేయవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు? పిల్లలు కూడా మనతోనే ఉంటే ఎవరైనా వస్తే ఉండాలి అని ఒక పెద్ద ఫ్లాట్ కొంటున్నారు, కోటిన్నర పెట్టి. ఆ కోటిన్నర ఫ్లాట్లో ఉండేది మళ్ళీ మీరిద్దరే. అవునా కదా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేనేమంటా అంటే ఈ కోటి ఖర్చు పెట్టొద్దు అంటలేదు. మీ పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నారా? వాళ్లకు మంచి విద్యా బుద్ధులు తిండి పెడుతున్నారా? వాళ్లకు మంచి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ ఇప్పిస్తున్నారా? ఇవన్నీ ప్రాపర్గా చేయాలంటే మీకు ఒక ఓపెన్ మైండ్ ప్లస్ డబ్బుల అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. నేనేమంటా అంటే మీ పిల్లల చదువులు చేపియాలి, పోషణ చేపిస్తారు, ప్లస్ పెళ్లి చేయాల్సి వస్తుంది, ప్లస్ మంచి స్కూల్లో మంచి కాలేజెస్లో వేస్తున్నారు, మంచి సంబంధాలు వెతుకుతారు, మళ్ళీ పోస్ట్ మ్యారేజ్ సర్వీసెస్ కూడా ఉంటాయి మీకు. అంటే కాన్పులు ఇటువంటివి చేయాలి. అంటే ఇవన్నీ బిక్కుమంటూ ఎందుకు చేయాలి? మీరు ఒక కోటిన్నర ఇల్లు కొనే బదులు 20 లక్షల మీకు సరిపోయే ఇల్లు కొని పెండ్లి ఘనంగా చేయండి, అల్లుడికి ఒక ప్లాట్ ఇప్పియండి, అల్లుడికి ఒక కారు ఇప్పియండి, కొడుకుకి ఒక కారు ఇప్పియండి, కొడుకుకి ఒక ప్లాట్ కొనిచ్చండి. అంటే నేనేమంటానంటే ఆ కోటిన్నరలనే మీరు మీ ఫ్యామిలీని సంతోషపెట్టే కార్యాలు ఎందుకు చేయకూడదు? అందరు కలిసి ట్రిప్కి పోండి, మంచి భోజనం చేయండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కడైనా ట్రిప్కి పోండి, 10 మందికి సహాయం చేసే ఏదైనా చిన్న కార్యక్రమం చేయండి, ఒక గుడికి డొనేషన్ ఇవ్వండి. అంటే మీరు ఆ కోటిన్నరల మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు కోటిన్నర కోకొల్ల పనులు చేయొచ్చు. మీ వ్యక్తిత్వ వికాసం అవుతుంది, మీ పేరు ఖ్యాతి పెరుగుతుంది. నేను ఒకటి చెప్తా, మీరు కోటిన్నర నా లైఫ్ టార్గెట్, మీరు ఇట్లా ఈఎంఐ కడుతున్నారు కదా, అట్లా ఒక టార్గెట్ పెట్టుకొని దాంట్లో 50% సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ మీరు 70,000 కట్టే సత్తా ఉంది మీ దగ్గర, మీరు ఒక 40,000 సేవ్ చేయండి, 30,000 ఇడిచిపెట్టేసేయండి. మీరు ఈ 40,000 మీకు సంతోషం కలిగించే కార్యక్రమాలపై పెట్టండి. మీరు ఒక మంచి ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి తయారు చేసుకోండి. మీ పిల్లలకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మీ పిల్లలకు ఒక ట్రేడింగ్ అకౌంట్ తీసి ఇవ్వండి. మీ పిల్లల పేరిట ప్రాపర్గా ఒక గోల్డ్ డిపాజిట్ చేయండి. అంటే మీరు ఆ కోటిన్నరల కోకొల్ల మీకు సంతోషం కలిగించే లాంగ్ టర్మ్ ఎన్నో పనులు చేయొచ్చు. మీరు ఒక ప్లాట్ కొని పిల్లల భవిష్యత్తు, ఇల్లు కొని పిల్లల భవిష్యత్తు, ఒక ఫ్లాట్ కొని పిల్లల భవిష్యత్తు, ఒక విల్లా కొని పిల్లల భవిష్యత్తును లింక్ ఎందుకు పెడుతున్నారు? మీ పిల్లలు ఆ విల్లాలో ఉండరు, మీ పిల్లలు మీతో ఆ ఫ్లాట్లో ఉండరు, మీ పిల్లలు మీ ప్లాట్లో ఉండరు ఇల్లు కట్టుకొని. సో మీ ప్రయత్నం అంతా వృధాగా పోతుంది. సమాజాన్ని మీరు ఉద్ధరించలేరు, మీ ఫ్యామిలీని మీరు గడిలో పెట్టలేరు, అంటే దారిలో పెట్టలేరు. మీ ఫ్యామిలీని మీరు శాసించలేరు అని మీకు బాగా తెలిసినాక కూడా మీరు ఈ విఫల ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? ఒక్కసారి మీరు ఒక 4 o'clock 5 o'clock పొద్దున లేచి ఒక పార్క్ బెంచ్లో కూర్చొని ఆలోచించండి. ఇట్లా మంచి మార్గంలో ఒక మూర్ఖుడు నాకు ఈ సజెషన్ ఇచ్చిండు. అసలు ఈ మూర్ఖుడు ఇచ్చే సజెషను నిజమా కాదా? ఇది మూర్ఖపు సజెషనా, నా జీవితాన్ని టర్న్ చేసే సజెషనా? నాకు చెప్పబుద్ధి కాదు మళ్ళ.
కానీ నా సంకల్పం ఏమంటే ఒక 1000 విధాలుగా చెప్తే ఒక 100 మంది అది విని ఒక 10 మంది చేంజ్ అవుతుండొచ్చు అనే ఒక నా విఫల ప్రయత్నం అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో అందరూ తిడుతున్నారు, అనవసరంగా తల ఖరాబ్ చేసుకుంటావు, సొసైటీ ఎప్పుడు చేంజ్ కావాలి, పెద్ద పెద్ద మంది చెప్తుంటేనే చేంజ్ అవుతలేరు, చాలా మంది ఇంకా కట్నాలు ఇస్తున్నారు, చాలా మంది పిల్లల కోసం ఇండ్లు కొని ఇండ్లు ఇస్తున్నారు, ఆస్తి లేకుండా ఎవడు పెళ్లి చేసుకుంటా అంటలేరు. మీరే ఆలోచించండి, మీ బాబు ఆస్తి చూసుకొని వచ్చే కోడలు ఎంత కంత్రి కోడలు ఉంటుంది చూడండి. రేపు మీ పరిస్థితి ఏంది? మీ బాబు మంచి జాబ్ చేస్తున్నాడా, గుణాలు బాగున్నాయా చూసి ఒక కోడలు మీ ఇంట్లో కాలు పెట్టాలి. కానీ మీ బాబు పేరున ఉన్న ఆస్తి చూసి వస్తుందంటే అది నీచ నికృష్టపు దరిద్రపు ముండా కోడలు. ఏమనుకోకండి. మీ బాబు ఆస్తి అంతస్తులు మీ ఆస్తి అంతస్తులు చూసి బియ్యం నన్ని లోపల వస్తుందంటే అంత దరిద్రపు నీచ నికృష్టపు కోడలు ఇంకోటి ఉండదు. ఆమె కోడలు కాదు, ఆమె కోడలు కాదు, ఆమె దరిద్ర లక్ష్మి. అంటే మీ ఇంటి మీద పడి తినడానికి వస్తుంది పంది. అవునా కదా? ఇప్పుడు మీ అమ్మాయి ఉందనుకోండి, మీ అమ్మాయి ఆస్తి పాస్తులు అన్నం చూసి వస్తుందంటే అర్థమవుతుంది. మీ అమ్మాయి ఆస్తులు మీ ఆస్తులు చూసి ఎవడైనా చేసుకుంటుందంటే అవి గిన రేపు లేకపోతే మీ అమ్మాయి పరిస్థితి. వాడు యోగ్యుడా? ఒకసారి మీరు కళ్ళు మూసుకొని వచ్చు అంటే దొరుకుతలేవు వాడు ఏం కాదండి. ఇప్పుడు వేల మంది లక్షల మంది కంటున్నారు పందులు కన్నట్టు. దాంట్లో దేశానికి పనికొచ్చే మంది ఎంతమంది ఎంచుకోవచ్చు మనం. ఇట్లా సైన్యంలో చేరి దేశం కోసం బలయ్యేటోళ్ళు విడిచిపెడితే నాకు ఎవ్వరు పనికి అంటే దేశం కోసం పనికొస్తున్నారు అని అనిపించదు నాకు. అంత జీతాల కోసము డబ్బుల కోసం బతుకుతున్నారు తప్ప దేశం కోసము దేశ సంక్షేమం కోసం ఎవరు పాటుపడతలేదు. అంటే కొన్ని వేల రూపాయల కోసం తన జీవితాన్ని అర్పిస్తున్న సైనికుడు తప్ప నాకు ఎవ్వడు అంత డీసెంట్ ఫెలోగా అనిపిస్తలేదు. డాక్టర్లు డబ్బు కోసమే, ఇంజనీర్లు డబ్బు కోసమే, సైంటిస్టులు డబ్బు కోసమే, అగ్రికల్చరిస్టులు డబ్బు కోసమే, ప్రతి ఒక్కరు డబ్బు కోసం. పోనీ డబ్బు తీసుకొనన్నా న్యాయం చేస్తున్నారంటే అది లేదు. అంటే మనం ఆలోచించే దృక్పథం మారాలి. టైంతో పాటు మారాలండి. టైంతో పాటు ఇక్కడ మారుతున్నారు, మారతలేరు, మారినట్టు నటిస్తున్నారు. సమాజం మారుతుంది అని భయపడి మీరు ముందే మారిపోతున్నారు. గమనించండి నా మాటలు, మామూలుగా మాట్లాడాను నేను. సమాజం మారుతుంది అని భయపడి మీరు ముందే మారిపోతున్నారు. అంటే సమాజానికన్నా ముందు మారిపోయి మీరే సమాజానికి దిక్సూచిలుగా మారి సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించేది మొదట మీరే. ఏమండి మారిపోయారంటే సమాజం మారిందండి అంటారు. కాదు, మీరు మారారు కనుకనే సమాజం మారింది అని తక్షణం ఒప్పుకుంటలేదు. నేనేం చెప్తున్నంటే మీరు మారిపోయింది కనుక సమాజం మారిపోయింది. సమాజం మారిపోయిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు దృఢ సంకల్పంతో ఉంటే సమాజం ఏం పీకలేదు. మీ అబ్బాయి కొజ్జా అయితే కాదు కదా, ఏదో ఒకటి వస్తుంది. అందగొత్తి వచ్చినా అది చేసే టీ అంతకే ఉంది. ఆ మాత్రంగా అందం ఉన్న కోడలు వచ్చినా టీ చేసేది అంతకే ఉంది. మరి ఏం అందం తీసుకొని ఎవడు నాకుతాడు? ఎన్ని రోజులు నాకుతారు? ఐశ్వర్యం ఎన్ని రోజులు నిలబడుతుంది? ఆమె గుణమే బాగాలేకపోతే ₹1 కోటి కట్నం తీసుకొని వచ్చినా ఏం లాభము?
తీసుకొని వచ్చిన కోటి తీసుకొని మీ బాబుని తీసుకొని కూడా వెళ్ళిపోతుంది. అంటే కోటి తీసుకొని వచ్చినట్లు వచ్చి మీ బాబుని కొనుక్కొని వెళ్ళిపోతుంది. నీకేం దక్కే చిప్పదప్ప. అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ మీకు కూడా తెలుసు, ఇవి ఇలా అవుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది అని తెలిసిన తెలవనట్టు నటించి సమాజం పేరు చెప్పి సమాజానికి మసిబూసి సమాజం చేంజ్ అవుతుంది కానీ మనం కూడా చేంజ్ కావాలని ఒక కొటేషన్ ఇచ్చి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. నేను ఇల్లు కొనొద్దు అంటే ఒక ఇల్లు అంటే 80 లక్షల ఇల్లు. ఇల్లు కన్స్ట్రక్షన్ కాస్ట్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ 15 lakhs 16 lakhs అయిపోతుంది. 15 to 16 lakhs గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? 70, 80, 90 లక్షలు, కోటి రూపాయలు, 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లు పెట్టి 3 గంటలు కూడా ఉండరు ఆ ఫ్లాట్లో. నేనేమంటున్నా అంటే మీ దగ్గర కోట్లు ఉంటే అది వెదజల్లాలని ఏం లేదు. ఆ 3 కోట్లు మీరు ప్రాపర్గా యూజ్ చేయండి. మీ సమాజంలో పరపతి పెరుగుతుంది. మీరు 10 మందిని చూస్తూ నమస్కారం పెడతారు మిమ్మల్ని. మీ పిల్లలకు ఖర్చు పెట్టండి. మీ పిల్లలకు 2-3 నెలలకు ఒక కొత్త డ్రెస్ కొనియండి, తప్పులేదు. డబ్బు ఉంది, ఖర్చు పెడుతున్నారు ఎవరి మీద? పిల్లలని. మీ రిలేటివ్స్ని పిలిచి మంచి పార్టీ ఇవ్వండి. అది ఎటువంటి రిలేటివ్ ఉన్నా పర్వాలేదు, తిని సంతోషపడతాడా వాడు? తిట్టుకోలేడా? మీరు బాగా తింటాడు అనుకోండి, అట్లీస్ట్ ఒక 1-2 days వరకు తిట్టుకోవడం ఉందండి. అదంతా అరిగిపోయాక తిట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ 2 days అయితే మీకు మెప్పిస్తాడా? అబ్బా మస్తు పెట్టింది తిండి అని. చాలు. ఈ ఆర్టిఫిషియల్ సంతోషాలు కూడా చాలు. ఎందుకంటే మీ పిల్లలు కూడా చేసేది రేపు ఇదే. మీ దగ్గర బాగా మేసి మీకే హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోతారు అని మీకు కూడా తెలుసు. కానీ మీ పిల్లలు కనుక మీరు తప్పొప్పుకోరు, సమాజం వైపు చూస్తారు. అందరు పిల్లలు అంతేనండి. అందరి పిల్లలు కాదు, నీ పిల్లల గురించి మాట్లాడు. ఫస్ట్ నీ పిల్లల గురించి మాట్లాడు. నీ పెంపకంలో ఏదో తేడా ఉంది, అందుకోసం నీ గాడిదలు అయితే ఒప్పుకో. అంతేగాని వేరే పిల్లల గాడిదలు అని చూపించాలి. అర్థమైందా? నీవు గాడిద కాదు కదా, మరి నీ పిల్లలు గాడిదలు ఎట్లా అయినరు? సూటి ప్రశ్న. నీవు గాడిద కనుకనే నీ పిల్లలు గాడిద అయ్యారు. ఇప్పుడు ఏనుగు పిల్లల్ని పట్టుకొని ఎవడని గాడిద అంటాడా? గుర్రం పిల్లల్ని పట్టుకొని ఎవడని గాడిద అంటాడా? ఆవు పిల్లల్ని పట్టుకొని ఎవడని గాడిద అంటాడా? పిల్లలు గాడిదగా మారడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న గాడిదత్వం. చాలా మందికి ఇలాంటివి నచ్చవు. అద్దం ముందు పోతే నీలో గాడిద గుణాలన్నీ బయటపడతాయి. కానీ అద్దము మనం వాడే సెల్ ఫోన్లలో తీసుకుంటుంది. అద్దం కూడా వాడేది మానేసి సెల్ ఫోన్లోనే సెల్ఫీలో చూసుకుంటున్నాం ముఖం. ఆధునికంగా ఉండడం అంటే విలువలు కోల్పోవడం కాదు. గుర్తుపెట్టుకోండి. నేను డీప్ సబ్జెక్ట్స్ అస్సలు మాట్లాడాను నా ఛానల్. అన్ని ఉత్తుత్త పైనే మాట్లాడతా. ఆధునికత అంటే మన సంస్కృతిని మర్చిపోవటం కాదు, మన అలవాట్లు కావాలని చేంజ్ చేసుకోవటం కాదు. బర్త్డేకి కేకే ఎందుకు తేవాలి అని ఒక ప్రశ్న వేసుకోండి. బర్త్డేకే బట్టలు ఎందుకు కొనుక్కోవాలి అని ప్రశ్న వేసుకోండి. మనకు ఆనందం కలిగినప్పుడు, మంచి బట్టలు ఎక్కడ కనిపించినప్పుడు కొనే. దీపావళికే కొంట, దసరాకే కొంట, సంక్రాంతికే కొంట. ఎందుకు నీకు మంచిగా అనిపించింది, ఒక మంచి కలర్గా అనిపించింది, కొని కట్టేసుకో, వేసుకో. రేపు ఉంటావో పోతావో, నెక్స్ట్ దీపావళి వరకు నువ్వు ఉండాలి కదా. అందుకోసము మన దగ్గర ఉన్న డబ్బును మన సంతోషం కోసం వాడుకుందాం. నేను నిన్న లగ్జరీ అంటే దాని మీనింగ్ కూడా చెప్పాను. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ని మీరు బాగా విలువిచ్చి మన తెలుగు వర్డ్స్ని బాగా డీప్రయారిటైజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, నేను కన్నడిగా,
నా మాతృభాష కన్నడ. కానీ నేను తెలుగులో అనర్గళంగా మాట్లాడగలను. ఎందుకంటే నా మాతృభాష కన్నా తెలుగు బాగుంటుంది కాబట్టి. ఇది ఇది ఫ్యాక్ట్. ఇది మా కన్నడ భాష కన్నా తెలుగు చాలా బాగుంటుంది. మళ్ళీ మా రిలేటివ్స్ నన్ను తిట్టుకుంటారు, కానీ అది నిజం కదా. నిజం ఒప్పేసుకోవాలి. తెలుగులో ఎంత ఫ్రీగా, ఎంత కాంప్లికేటెడ్ టర్మ్స్ని కూడా మనం యూజ్ చేయగలము, వేరే భాషల్లో యూజ్ చేయలేము. అందుకోసము శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలు తెలుగులో వేస్తారు, ఉత్తైనా లేదు. ఎందుకంటే మాలాంటి కన్నడ మాతృభాష ఉన్నోళ్ళు కూడా తెలుగును మెచ్చుకోక తప్పదు. అంటే మనం మర్చిపోతున్నాం, కానీ తెలుగు మాతృభాష వాళ్ళు తెలుగులో మాట్లాడతలేరు. ముష్టి వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, మొక్కల హిందీ అయితే రాదు. ఇప్పుడు నాకు హిందీ, మరాఠీ, కొద్దిగా తమిళ్, కొద్దిగా అంతంత మలయాళము, ఉర్దూ, హిందీ, బెంగాలీ, గుజరాతీ ఇవన్నీ వస్తాయి. రాజస్థానీ భాష కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఈ మరాఠీ కూడా అర్థమవుతుంది, కొద్దిగా మాట్లాడుతూ కూడా. అంటే ప్రతి భాషలో కూడా కొన్ని మంచి కోణాలు ఉంటాయి, కానీ అన్నిటికన్నా మంచి కోణం ఉన్న భాష అంటే తెలుగు భాషనే. నాకు తెలుగు ఇంకా కొన్ని పదాలు రావని బాధగా ఉంటుంది తప్ప, నాకు కన్నడ కొన్ని పదాలు లేకపోయినా పర్వాలేదు, పీడపోయింది. అదొక పెద్ద భాష కాదు. కన్నడలో కొన్ని పదాలు రాలేదనుకోండి, నాకు ఏ బాధ లేదు. కానీ తెలుగులో ఏదైనా పదాలు రాలేదు అంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం మాట్లాడే దాంట్లో ఈ పదాలను వాడి ఉంటే ఎదుటి మనిషి ఏదైనా చేంజ్ అవుతాడేమో, నా భాషలో ఏదైనా తప్పులు ఉన్నాయేమో, అందుకోసము జనాలకు అర్థమైతలేదేమో అని ఎప్పుడు నాకు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలుగులో కూడా చాలా యాసలు వచ్చు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే చాలామంది నన్ను నార్త్ ఇండియన్ అనుకుంటారు. కాదు, నేను కన్నడిగా, కానీ తెలుగు అంటే మక్కువ. అంటే తెలుగు ఇష్టం, సింపుల్. అది నువ్వు మాట్లాడుతుంటే తెలుస్తలేదు. అంటే ఏదన్నా భాషను మనము ప్రేమించడం అంటే ఆ భాషను కరెక్ట్గా యూజ్ చేయాలి. నేను ఇప్పుడు 12 లక్షల వ్యూస్ వచ్చినాయంటే ఒక కన్నడిగా మాతృభాష కన్నడ పెట్టుకొని మా ఇంట్లో కన్నడనే మాట్లాడుతున్నాను, మా రిలేటివ్స్తో కన్నడలో మాట్లాడుతున్నాను. కానీ నేను వీడియో ఆన్ చేయగానే తెలుగులో మాట్లాడాలి. మా ఫ్రెండ్స్తో నేను హిందీలో మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ హిందీ, మా ఇంట్లో రిలేటివ్స్ మేము కన్నడ మాట్లాడతాం. కానీ కెమెరా ఆన్ చేయగానే తెలుగులో మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. గ్రాంధిక భాష ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ యూజ్ చేయాలి, తెలంగాణ యాస ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ యూజ్ చేయాలి. అంటే భాషపై మక్కువతో ఆ భాషను కరెక్ట్గా యూజ్ చేయాలి. నేను అనుకుంటారేమో కానీ తిట్లు కూడా నాకు చాలా ఇష్టం. చాలా మందికి గలీజ్ అనిపిస్తుండొచ్చు. నాకు దాంట్లో కూడా కొన్ని రసాలు ఉంటాయి, అది కూడా ఆస్వాదించాలి. వేరే వేరే భాషలు వేరే వేరేగా తిడితే దాని హై వేరే ఉంటుంది, విస్కీ తాగినట్టు ఉంటుంది. తిడితే మనసు గాయపడాలి, అయితేనే దాన్ని తిట్టు అని. తిట్టే ఎట్లా తిట్టాలంటే ఎదుటి మనిషి మస్తిష్కంలో అంటే బ్రెయిన్లో చేరి మొత్తం డిస్ట్రాయ్ చేశారు, దాన్నే తిట్టు అంటారు. అది ప్రాపర్గా తిట్టాలి. తిట్టేది తప్పు కాదండి. జనాలని వాడు రేపు తిట్లను ఉపయోగించవలసి వస్తుంది, లేకపోతే మేలుకొంటలేరు జనాలు. ఇప్పుడు నాకు కామెంట్స్లో పెడతాడు, వానికి ఇవ్వాలన్నా డోసు, ఇంకా నాకు తెలిసిన దాంట్లో ఓన్లీ 10% వేస్తా. డైరెక్ట్గా వచ్చిందంటే కథ వేరే ఉంటుంది. వానికి అర్థం కానీ వాడిని సైకలాజికల్ డ్యామేజ్ చేసే తిట్టు తిడతాను. అంటే భాషని
ప్రాపర్గా ఇంప్రాపర్గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. నా ప్రయత్నం అదే, తెలుగు భాషను ప్రాపర్గా యూజ్ చేసి తెలుగు వారిని మోసం కాకుండా కాపాడగలుగుతానేమో అనే ఒక ఆశతోని నేను ఈ 500 పై చిలుకు వీడియోస్ చేశాను. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు అంటే హెల్ప్ చేసినాయేమో అని నాలోని భావన. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నా అకౌంట్ నంబర్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు చేతనైనంత సహాయం మీరు చేయొచ్చు. చేయకుండా లైకులు కొట్టి షేర్ చేస్తా అన్నా నాకు దానికన్నా కావాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.